రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూసీ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే 3 సార్లు అంచనా వ్యయాలు పెరగడంపై ప్రభుత్వం నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత గడ్డపై లేని ప్రేమ మూసీపై ఎందుకు కలిగిందని నిలదీశారు కేటీఆర్. మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్ట్ 1.5 లక్షల కోట్ల అని ఆయన ప్రశ్నించారు. పుట్టిన గడ్డను విస్మరించి మూసీ సుందరీకరణపై దృష్టి పెట్టడం వెనుకున్న మతలబు ఏంటని ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని నిలదీశారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు 50,000 కోట్లు అని ఒకసారి, 70,000 కోట్లు అని ఇంకోసారి చెప్పారని, ఇప్పుడేమో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్తూ ఉండడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. One which is going to be a reality shortly. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. మరి మూసీ సుందరీకరణకే 1.5 లక్షల కోట్ల అని నిప్పులు చెరిగారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించి భారీ రిజర్వాయర్లు ఎన్ని అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకంత మక్కువ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగమని మండిపడ్డారు. లండన్లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక టీం ఏమిటని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ధనదాహానికి మూసీ ప్రాజెక్టు నిదర్శనమన్నారు కేటీఆర్. మూసీ సుందరీకరణకు 3 పెంచిన అంచనాలే కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని ఉదహరించారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని, కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 3,866 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. మూసీ నది పునర్నిర్మాణం, సుందరీకరణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించామని, అందుకు 16,634 కోట్ల అంచనాలు రూపొందించామన్నారు. అయితే ఆ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 10 రెట్లు పెంచాలని ఎలా నిర్ణయించుకుందని కేటీఆర్ ప్రశ్నించారు.